చిత్తూరు జిల్లా కుప్పం అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్. కుప్పం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. 6 కేజీల గంజాయి, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కుప్పం డీఎస్పీ పార్థసారథి. బై 4 o'clock మాకు రాబడిన సమాచారం పైన జిల్లా ఎస్పీ గారు 4 PM గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు శ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ డుడి గారి ఆదేశాల మేరకు కుప్పం సిఐ గారు మల్లేష్ యాదవ్ గారు, కుప్పం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ రామకృష్ణ గారు, బాబు గారు వీళ్ళ సిబ్బందితో రైడ్ చేసి రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 6 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ నలుగురిలో కూడా అశోక్ డీగల్, సాయి డీగల్, మౌలా అండ్ ప్రదీప్. దీంట్లో 2 ఒడిశాకు సంబంధించిన వాళ్ళు, ఒడిశా నుంచి తీసుకొని వచ్చారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ మౌలా, ప్రదీప్ అనే కృష్ణగిరి డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్తారు. ఇక్కడ నుంచి యాక్చువల్గా వీళ్ళు కుప్పంలో అమ్మడానికి రాలేదు. ఇది కుప్పము ఇక్కడ కుప్పంలోకి వచ్చి కుప్పం నుంచి వీళ్ళు వాళ్ళిద్దరికి ఇస్తారు. ఈ ఒడిశా నుంచి ఎవరైతే వచ్చారో 2 అశోక్ డిగల్, సాయి డిగల్ అనే వీళ్ళిద్దరు కలిసి కుప్పంలో వచ్చి కుప్పం కాడ నుంచి వీళ్ళిద్దరు మౌలా అండ్ ప్రదీప్ కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్తారు. ఈ ప్రక్రియలో మనకి సమాచారం రావడంతో మా సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐస్ అండ్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. అలాగే కుప్పం ప్రజలకు కూడా మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే గాంజాయి తాగేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫామ్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అటువంటి పూర్తి స్థాయిలో మేము ఐడెంటిఫై చేస్తున్నాము. అలాగే కొంత బార్డర్ విలేజెస్లలో కొంత యూత్ ఎవరైతే 20 years బిలో 15 to 20 years ఉన్న యూత్ అట్రాక్ట్ అవుతున్నారు వీటికి బార్డర్లలో, వాటికి కూడా చెక్ పెడుతున్నాము. ముఖ్యంగా బార్డర్ విలేజెస్, మల్లానూరు అవతల ఉండే విలేజెస్ వాళ్ళు మాతో కొంత సహకరించి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీసు వారికి తెలియజేస్తే మొత్తం 0 tolerance ఉంటుంది. ఈ విషయంలో ప్రత్యేకమైన రైడ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఆర్డినెన్స్ సర్చ్ పెడుతున్నాము గ్రామాల్లో. అర్లీ మార్నింగ్ by 3 o'clock